నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ గ్రూప్ వన్ సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా అనుకోవచ్చు, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ విద్యార్థుల పరిస్థితి ఇంతే ఉంది. ఏం మారలే. అప్పుడు ఎగ్జామ్స్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టి కూడా వృధా అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఈ గ్రూప్ వన్కి సంబంధించి. వీళ్ళు ఏమంటారు అంటే డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టినాం కదా, గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టినాం కదా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టినాం కదా, గత ప్రభుత్వంలో ఈ ఎగ్జామ్స్ కూడా లేవనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి తప్పితే. కానీ ఈ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల నిజమైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చదువుకుని ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని అహర్నిశలు చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు ఈ ఎగ్జామ్స్ వల్ల. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్టూడెంట్సే పలుమార్లు సెక్రటరీ ముట్టడి సందర్భంగా చెప్పిన పరిస్థితి. చాలాసార్లు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసి చెప్పారు, రోడ్ల మీదకి వచ్చి చెప్పారు, అరే వద్దురా బాబు మాకు ఈ ఎగ్జామ్స్ వల్ల మాకు ఇబ్బంది జరిగే పరిస్థితి కనపడతా ఉంది, చాలా అవకతవకలు కనపడతా ఉన్నాయి, ముందు వీటిని సవరించే ప్రయత్నం చేయండి టీజీపీఎస్సీ ముందు కూడా వాళ్ళు ముట్టడి చేసిన పరిస్థితి. మళ్ళీ ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సరైన సమాధానం కానీ లేదు, ఇదిగో ఈ సవరణ చేయబోతున్నాం, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ నుంచి మేము ఈ సవరణలు చేయబోతున్నాం, ఇగో ఈ సవరణలు జరగబోతున్నాయి, ఖచ్చితంగా ఇది మా హామీ అని చెప్పిన మంత్రి కానీ, ముఖ్య నేతలు కానీ, విద్యాశాఖ మంత్రి అయితే ఇంక అసలు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితే కనపడట్లే. ఆయన కేవలం ఒక స్టేజ్ మీద ఎప్పుడైనా ఈ సందర్భం వచ్చినప్పుడు లేదు వాళ్ళంతా బోగస్, లేదంటే వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళకి అమ్ముడుపోయిన వాళ్ళు, వీళ్ళందరూ విద్యార్థులు కాదని ఒక బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి చూడొచ్చు, నిన్న వాదనలు జరిగిన పరిస్థితి హైకోర్టులో. గ్రూప్ 1లో కొందరికే లబ్ధి చేకూరేలా ఆది నుంచి కుట్రే అనేది ఇక్కడ విద్యార్థుల తరపున న్యాయవాదులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆరోపించారు. అయిన వాళ్లకు కొందరికి లబ్ధి చేకూరేలా టీజీపీఎస్సీ వ్యవహరించిందని చెప్పారు. మరి అంటే ఏంటిది అంటే, విద్యార్థులు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది తెలుగు మీడియం పేపర్లు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా వాల్యుయేషన్ చేస్తారు అనే దాని మీద చాలామంది మాట్లాడడం జరిగింది. ఇన్విజిలేషన్ విషయాల్లో కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడ అవకతవకలు జరిగాయి, ఈ రిజల్ట్ సరైంది కాదు, చదివిన వాళ్ళకి ఎవరికి కూడా సరైన మార్కులు రాలేదు, అందులో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కేవలం ఈ ఎగ్జామ్స్ పెట్టినట్టుగా కనపడతా ఉందని చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ దాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం తరపు నుంచి ఎవరు కూడా సుమోటాగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. దానికి సంబంధించి లేదు ఇక్కడ అవకతవకలు జరగలేదు, ఇదిగో ఆధారాలని టీజీపీఎస్ నుంచి కూడా ఎట్లాంటి రిజల్ట్ రాలేదు, కనీసం వాళ్ళు మాట్లాడింది లేదు ఎక్కడా కూడా. ఈ మీడియా ముఖంగా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. చూడొచ్చు, హాల్ టికెట్లు మూల్యకనం అన్నీ మోసాలని చెప్తా ఉన్నారు. అంటే అసలు హాల్ టికెట్లే బోగస్ అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే హాల్ టికెట్లు కంప్లీట్గా బోగస్. హాల్ టికెట్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ విషయం నుంచి అలాగే కరెక్షన్ విషయం దాకా మొత్తం బోగస్, ఒక ప్లాన్, ఒక పథకం ప్రకారం జరిగిందనేది నిన్న అడ్వకేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక గ్రూప్ 1 విద్యార్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆస్మా గారితో. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దీనికి సంబంధించి, అంటే మొన్నటిదాకా కొన్ని అనుమానాలు ఉండే విద్యార్థులకి, కేవలం ఈ వాల్యుయేషన్లోనే అవకతవకలు జరిగాయేమో, తెలుగు మీడియం పేపర్లు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దుద్దడం వల్లే ఇవన్నీ జరిగాయేమో, ఈ అవకతవకలు జరిగాయి, మార్కుల విషయంలో కూడా కొంత అవకతవకలు జరిగాయి అనేది వీళ్ళు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈరోజు చాలా కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. చూడొచ్చు, పరీక్షా కేంద్రాల ఖరారు, అభ్యర్థుల హాజరు సంఖ్యతో వ్యత్యాసం, 3 సార్లు మూల్యాంకనానికి ఎంపిక చేసిన ప్రొఫెసర్లు అన్నీ కూడా పథకం ప్రకారం జరిగిన అక్రమాలకు అద్దం లాంటి సాక్ష్యాలని అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్ కట్గా పరీక్షా కేంద్రాలు ఎక్కడ పరీక్షలు పెట్టాలి, ఏ కేంద్రాల్లో పెట్టాలి అనే సెలక్షన్ దగ్గర నుంచి మొత్తం కూడా అవకతవకలు జరిగినట్టుగా కనపడతా ఉంది. క్లియర్గా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా ఆస్మా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఈరోజు ఒక వార్త వచ్చింది. అంటే మీరు గత కొంతకాలంగా మీరు రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్కి సంబంధించి,
అవును. ఈ కరెక్షన్స్ అనేవి తెలుగు మీడియం పేపర్స్ ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్ కరెక్ట్ చేయడం అనేది మైనస్ అని చెప్తా ఉన్నారు, అంటే మార్క్స్కి మనం మాట్లాడింది. అవునన్నా. కానీ ఈ రోజు వచ్చిన వార్తలో క్లియర్ కట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే హాల్ టికెట్ల దగ్గర నుంచి ఇన్విజిలేషన్ కానీ పరీక్ష కేంద్రాల ఖరారు విషయంలో కానీ అక్కడికి ఎవరు ప్రొఫెసర్స్ రావాలనే విషయంలో దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగింది అనేది ఈరోజు వస్తున్న వార్తలు. అది కూడా మీ తరఫు నుంచి ఒక అడ్వకేట్ మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా. అవునన్న, 100% ఇదంతా ప్రీ ప్లాన్ గానే జరిగింది. ఎందుకంటే ఒకే సెంటర్ లో ఒకే రూమ్ లో ఎట్లొస్తాయన్న అందరికి. ఇంకొకటి వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్ కూడా కరెక్టే, లాయర్ ఎవరో గానీ ఆయన క్వశ్చన్ కూడా కరెక్టే. ఎందుకంటే హాల్ టికెట్ నంబర్స్ కూడా సీక్వెన్స్ గా వెనకాలే ఎట్లా పడతాయన్న అసలు? ఒక్కటి కాదు, హాల్ టికెట్స్ నంబర్ నుంచి రిజల్ట్ నుంచి అండ్ ఇన్విజిలేషన్ నుంచి ఆ హాల్లో పడ్డ ఇన్విజిలేటర్లతో సహా అన్ని ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ డీల్ కుదుర్చుకొని వాళ్ళు ఫిక్స్ అయిపోయి అట్లా చేసిర్రు అన్న. ఇక ప్రీ ప్లాన్డ్ గా చేసిర్రు ఇదంతా. అంటే మీరు మొదటి నుంచి కూడా ఈ టీజీపీఎస్సీకి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా, ఈ టీజీపీఎస్ నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, అసలైన విద్యార్థులు మేము నష్టపోతున్నాం అనే దాని మీద. కానీ టీజీపీఎస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మీకు ఇప్పుడు దాకా రాలేదు కదా? రావట్లేదన్న, అందుకే కదా కోర్టును ఆశ్రయించినాము. అందుకే ఏదైనా కోర్టులోనే తేల్చుకుందామని ఫిక్స్ అయినాము. అందుకే ఇప్పుడు కోర్టు ఏది చెప్తే అది న్యాయంగానే ఆ తీర్పును మేము గౌరవిస్తామన్నా. ఇన్ని అవకతవకల్ని ఇన్ని రుజువుల్ని కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు కూడా న్యాయం చేస్తుంది కదా మాకు నిరుద్యోగులకు ఖచ్చితంగా. అవును. కాబట్టి కోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదో చేయాలి, మనకేదో చేస్తుందనే నమ్మకంతో మనం ఓటేసిన తర్వాత మొన్న కూడా మీరు ధర్నాలు చేపట్టడం జరిగింది, ఇంకా విద్యార్థులు ధర్నాలు జరిగే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఏంటంటే విద్యార్థి అనేటోడు ఇంకా ధర్నాకే పరిమితమా, ఉద్యోగం అయితే చేసే పరిస్థితి కనపడట్లేదా రాష్ట్రంలో? మళ్ళా పై నుంచి ధర్నాలు చేసేటోళ్ళని చదివేటోళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు కాదు అంటురన్న. ఇది కూడా ఒక దారుణం. అసలు అన్ని నష్టపోయే కదా కోర్టులను ఆశ్రయిస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాం ధర్నాలు అనేది ఒక్కసారి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకుంటే వీళ్ళు నిరుద్యోగులా కాదా, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒక పూట తిని తినక కష్టపడి చదివి చివర్లో 1-2 మార్కులతోటి ఇట్లాంటి వీళ్ళ తప్పిదాల వల్ల ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది. వాళ్ళదేముంది, గెలిపించినాం కూర్చున్నారు ఆరాంసే, వాళ్ళకి నెల పడాల్సిన జీతం పడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు అట్లా కాదు కదన్నా, రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఒక పూట తిని ఒక పూట తినకుండా చదువుకున్నారు. ఇప్పుడు ఫైనల్లీ రిజల్ట్స్ వచ్చేసరికి ఇన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసరికి అక్కడిక్కడ అడుక్కొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని కేసులు వేసుకున్నారు. అది కూడా తప్పేనంట. అంటే తప్పని చెప్పడం కూడా తప్పేనంట. ఇది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు నిరుద్యోగులకి ఏ దారి లేక ఏ దిక్కు లేకనే కోర్టులను ఆశ్రయించడము. కాబట్టి కోర్టులోనే న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామన్నా. అంటే కేవలం అంటే న్యాయం జరిగే పరిస్థితి కనపడతా ఉందా? దాదాపు కొన్ని సంవత్సరం కాలం అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు కొట్లాడుతూనే ఉన్నారు మా ఉద్యోగాలు కావాలని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది, కోర్టు మీద అయితే నమ్మకం ఉంది మాకు, ప్రభుత్వాల మీద నమ్మకం లేదన్న. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎగ్జామ్స్ పెట్టాలని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే దీనికి, గత ప్రభుత్వంలో కనీసం ఎగ్జామ్స్ కూడా పెట్టిన ప్రభుత్వం అది. మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము, దాదాపు 60,000 పైచీలకు మేము ఉద్యోగాలు భర్తీలు కూడా చేస్తున్నాము, మా మీద ఎందుకు దుమ్మతి పోస్తున్నారు, గత ప్రభుత్వం అసలు ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు కదా అంటున్నారు. అవునవును. అయితే దీనికి నేను సమాధానం చెప్తా. మీరే ఎగ్జామ్స్ పెట్టిరు, మీరే నియామక పత్రాలు ఇచ్చిరు, కానీ మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ఇచ్చిరు మీ నియామక పత్రాలు. రాసి మెరిట్ లో ఉన్న అభ్యర్థికి ఇవ్వలేదు. మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ఇచ్చిరు, వాళ్ళకి న్యాయం చేసిరు, నిజమైన నిరుద్యోగులకి న్యాయం చేయలేదు. అంటే ఇప్పుడు ఫైనల్గా నీ తరపు నుంచి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకున్నా? ఎందుకంటే గవర్నమెంట్ కనీసం ముఖ్యమంత్రి ఎట్లానా రియాక్ట్ అవ్వట్లే, ఆయన రియాక్ట్ అయినా కూడా మీ మీద దుమ్మెత్తి పోసే పరిస్థితి కనపడతా ఉంది. కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసిండా ఆయన ఏదైనా ఎగ్జామ్ రాసిండా, ఆయన ఏమన్నా చదువుకున్నాడా, ఆయనకి ఏం తెలుసు, ఆయనకి నిరుద్యోగుల కష్టాలు ఏం తెలుసు. గెలిపించినాము నమ్మకంతో ఉద్యోగాలు వేస్తారని గెలిపించినాము, తీరా కూర్చోబెట్టిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఆయన కూడా అందరితో పాటే కలిసిపోయి ఎంతసేపటికి ఎన్నికలు ఎట్లా పెట్టుకుందాము, ఎట్లయినా గెలుద్దాము, అవసరమైతే నేను ప్రచారం చేస్తా అని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రోజు అదే నిరుద్యోగులతో మీరు నాతో మాట్లాడండి, నేనే మీ దగ్గరకు
కోసం ఎందుకు అనట్లేదు? ఓట్ల కోసం అయితే గ్రామ గ్రామం తిరుగుతారట. మరి మా దగ్గర ఇన్ని రుజువులు ఉన్నాయి, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మేము ఇంత నష్టపోతున్నాం అని మేము చెప్తుంటే మరి మా దగ్గరికి ఎందుకు రావట్లేదు ముఖ్యమంత్రి? అంటే మీకు హామీలు ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు అసలు? మీకు చాలా మంది హామీలు అదే ఇచ్చారు. చాలా మంది హామీలు ఇచ్చారు. వాళ్ళంతా అసలు మాకు వాళ్ళు వస్తే కొట్టే పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఎక్కడికి వచ్చినా వాళ్ళని తరిమేస్తున్నారు. ఇంక అయిపోయింది. చిన్న చిన్న లీడర్స్ చెప్తే వినే స్థితిలో వీళ్ళు నిరుద్యోగులు లేరు. ఎంతసేపటికి సీఎం నుంచే మాకు ఏమన్నా హామీ రావాలి. ఇంకెన్ని హామీలు, ఉచిత హామీలు, ఈ కబుర్లు విని విని 2 సంవత్సరాల 18 నెలలు దగ్గర 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకా మాకే ఇంకో 2 సంవత్సరాలు ఉంటది వీళ్ళ గవర్నమెంట్. మరి ఈ 2 సంవత్సరాల ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే 2 సంవత్సరాల కాలం పడుతుంది ఒక నోటిఫికేషన్ ఫిల్ చేయడానికి. అట్లాంటిది మీరు పాత నోటిఫికేషన్లే ఇంకా సాగదీస్తున్నారు. ఇంకా ఏ విధంగా మీరు నిరుద్యోగులకు న్యాయం చేయాలనుకుంటున్నారు? మరి ఇంకో రానున్న 2 సంవత్సరాల్లో మరి కనీసం మీకు నియామక పత్రాలు దొరుకుతాయి అనుకుంటున్నారా? మొదటి నుంచి మీరు కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, విద్యార్థులు కష్టపడి రాసిన వాళ్ళు ఉన్నారు. మరి కనీసం నియామక పత్రాలు ఈ 2 సంవత్సరాల్లోనైనా దొరుకుతాయా మీకు? నమ్మకం అయితే కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఎంతసేపటికి ఎన్నికల మీద ఉన్నంత శ్రద్ధ నిరుద్యోగుల పైన, నోటిఫికేషన్ పైన లేదు. ఎంతసేపటికి చెప్తున్నారు నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినాము, నిరుద్యోగులు తొందరపడకండి అంటే మీ ఎలక్షన్స్ లేట్ అయితేనే మీరు అంత బాధపడుతున్నారు. మరి మా నోటిఫికేషన్స్ లేట్ అయితే మేము బాధపడమా? చాలా మందికి ఏజ్ అయిపోతుంది. ఆ ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఇంకో 40 ఏళ్ల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా? అది కుదరదు కదా. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది కుదరదు. కాబట్టి ఇప్పుడు చివరి సంవత్సరం, చివరి అవకాశం ఉన్న వాళ్ళు, చివరి ఛాన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఆత్మహత్య చేసుకోవాలా? లేకపోతే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా చదువు మీదనే, జాబ్ మీదనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? అవును. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? కానీ అంటే ఇంకొక పక్క అంటే ఒకటి రాష్ట్ర నాయకత్వం కూడా, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్లా దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు. కానీ కనీసం మిగతా నాయకులైనా కానీ, మిగతా మినిస్టర్లు చాలామంది, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన మినిస్టర్లు కూడా చాలామంది ఉన్నారు కదా. కూర్చోబెట్టి మాట్లాడి లేదు అట్లా కాదు ఇలా చేద్దాం, మీరు ఇన్పుట్స్ ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్పిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఈ అంశం మీద మాట్లాడట్లేదు? ఇన్ని అవకతవకలు జరిగినాయని మీరు ఆధారాలతో పాటు బయట పెడుతున్నప్పుడు, కేసుల దాకా వెళ్ళినప్పుడు లేదు ఇక్కడ అవకతవకలు జరగలేదు, ఇదిగో క్లారిఫికేషన్, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి అని చెప్పొచ్చు కదా వాళ్ళు బయటకు వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మేము రాసే ఎగ్జామ్స్ పట్ల గానీ, ఏ దాని పట్ల గానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఫస్ట్ అవగాహన లేదు. ఏమంటే 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు. మాకు అడ్డొచ్చే జీవోలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఈ జీవో ఇది సంగతి, ఇట్లా దీన్ని ఇది చేయాలంటే మేము ఈ లెవెల్లో ఎంక్వైరీ చేసి అన్ని ఆధారాలు తీసుకుపోయి వాళ్ళ ముందు పెట్టినా సరే చేద్దామంటారు. ఆ పూటకు దాటేస్తారు. తీరా చూస్తే ఆ ఫైల్ సీఎం దాకా పోదు, అది అక్కడనే పెండింగ్ పడిపోతుంది. వీళ్ళు నెక్స్ట్ డేనే మర్చిపోతారు. అంతే, అదే జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు, ఒక వినతి పత్రం వచ్చినప్పుడు అదేంది, దాన్ని ఒక పద్ధతిలో పరిశీలన చేస్తే ఎవరు నష్టపోతున్నారు, ఏంది ఆ జీవో ఏంది, ఆ కథ ఏంది, ఈ జీవో వల్ల ఈ పరీక్షకు నష్టం ఏది, ఏ నిరుద్యోగి నష్టపోతున్నాడు అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి ఏది తెలియనప్పుడు ఇంకేం తెలుసుకుంటారు? వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఏ జీవో పట్ల వాళ్ళకి అవగాహన లేదు. ఎంతసేపటికి మేము ఇస్తాం, మీరు ఇస్తారు, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు ఉద్యోగాలు. అది కష్టపడ్డ నోట్ల మన్ను పడుతుంది. అంటే ఈ విద్యార్థులు అనేవాళ్ళు ఇంకా ధర్నాలకే పరిమితం అవుతారా, లేదంటే మొన్న మీరు అన్నట్టుగా మళ్ళీ పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉందా? వచ్చే ఉప ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి. మరి వీటిలో మీరు పోటీ చేసే ఛాన్స్ ఉందా? 100% చేస్తున్నా అన్న. నేను జూబ్లీహిల్స్ లో నిరుద్యోగుల తరపు నుంచి నేను పోటీ చేస్తున్నా అన్న. అంటే మరి అంటే ఉంటుందా? ఇంకొకటి ఇంకా వాళ్ళ గ్రామాల్లో కూడా ఉప ఎన్నిక, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్, అక్కడ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా చాలా మంది నిరుద్యోగులు పోటీలోకి దిగబోతున్నారు. తట్టుకోమనండి గవర్నమెంట్ ని. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూడొచ్చు, అంటే నిరుద్యోగుల ఆవేదన అనేది మనం మొదటి నుంచి చాలా ప్లాట్ఫామ్లో కూడా మనం మాట్లాడడం జరిగింది. నిరుద్యోగుల ఆవేదన అనేది చూడొచ్చు, వాళ్ళు ఎంత అంటే ఆవేదన చెంది, కలత చెంది, అంటే ఈ విషయంలో గ్రూప్ 1 రిజల్ట్స్కి, అంటే ఎగ్జామ్స్ రాసాం, కష్టపడ్డాం, రాసాము, అహర్నిశలు వెయిట్ చేసాం ఈ సందర్భం కోసం, కానీ వచ్చిన రిజల్ట్ కూడా ఫేక్ అని తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది,
ఇప్పటికీ కూడా వాళ్ళు నియామక పత్రాలు తీసుకోలేని పరిస్థితిలో కనపడతా ఉంది. కోర్టులో ఒక పక్క ఇది కొనసాగుతూ ఉంటుంది, ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది మన చేతిలో లేని పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాల్లో కూడా మాకు నమ్మకం లేదు, గవర్నమెంట్ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు, కోర్టు మీద నమ్మకం ఉంది, అక్కడ ఏదన్నా మాకు న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుంది అనే ఒక నమ్మకం, ఒక హోప్తో మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. కనీసం మమ్మల్ని ఓట్లు అడిగిన ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్గా లేడు అనేది వాళ్ళు చెప్తున్న ఆవేదన. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాదు, వస్తున్న ఈ బై ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు మేము పోరాడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా ఈ సమస్య మీద ఇప్పటికైనా టీజీపీఎస్సీ బోర్డు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ చొరవ తీసుకుని అసలు దీని మీద మీకున్న క్లారిటీ ఏంటి అనేది ఒక బయట పెట్టే ప్రయత్నం చేస్తే విద్యార్థులు చాలా వరకు అది ఆశిస్తూ ఉన్నారు. పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ తరపున అధికార పార్టీ నుంచి కానీ, టీజీపీఎస్సీ బోర్డు నుంచి కానీ అసలు మీరు ఎట్లా ఏ మెమో మీద మీరంతా ఇది ఎంపిక జరిగింది అనే దాని మీద వాళ్ళు ఒక క్లారిటీ ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళ కొన్ని ఆధారాలు ఆశిస్తూ ఉన్నారు మీ నుంచి. కనీసం మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఏదేమైనా కానీ విద్యార్థుల సమస్యలు అనేవి ఎప్పటికీ కొనసాగే పరిస్థితే కనపడుతుంది తప్పితే ఎక్కడ కూడా రెక్టిఫై అయ్యే పరిస్థితి కనపడతలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలనేది మా డిమాండ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.